హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 19th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నాన్నమ్మ వాళ్ళ పెద్ద కొడుకుని పిలిపించి మాట్లాడుతున్నారు. నిన్న జిన్షా నన్ను కలిసింది, మనం జీ కుటుంబానికి ఇవ్వవలసిన 20,000 వెండి నాణాలు తిరిగి ఇవ్వాలని అడుగుతుంది అని చెప్పడంతో పెద్ద కొడుకు షాక్ అయిపోతున్నాడు. ఏ 20,000 వెండి నాణాలు? ఓ అదా, 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాం కదా, దాని గురించేనా అని అడుగుతూ షాక్ అయిపోతున్నాడు. కానీ జిన్షాకి ఈ విషయం ఇప్పుడెలా తెలిసింది అని అడగడంతో, ఏమోరా అదంతా నాకు తెలీదు, కానీ అప్పు తీసుకున్న విషయం ఏమీ నాకు గుర్తులేదని చెప్పి వాదించేశాను. కానీ అప్పట్లో ఒక అప్పు పత్రం రాసుకున్నాము, 20 సంవత్సరాలు అయిపోయాయి, కానీ ఆ పత్రం తనకి దొరకకుండా ఉంటే మంచిది, తనకి దొరకకుండా నువ్వే చూసుకోవాలని చెబుతున్నారు. అతను కాస్త భయపడుతూ, ఈ విషయం బయటకు వెళ్ళకూడదు, ప్రస్తుతం మినిస్ట్రీలో ఒక పెద్ద పదవి ఖాళీగా ఉంది, ఆ పదవి కోసం నేను ట్రై చేస్తున్నాను, ఇలాంటి సమయంలో ఒక చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు అని అంటున్నాడు. నానమ్మ వెంటనే, నాకు తెలుసు, కానీ ఆ జిన్షావుని చూస్తేనే నాకు కాస్త భయంగా ఉంది, తను చాలా తెలివైందని అంటున్నారు. కరెక్ట్ గా అదే సమయానికి లియాన్ అలానే వాళ్ళ అమ్మ డౌరీ లిస్ట్ తీసుకుని లోపలికి వస్తున్నారు. ఏది, ఆ లిస్ట్ ను ఒకసారి చదువు విందామని అంటున్నారు. కానీ అంతలో కట్నం గురించి డిస్కస్ చేయడానికి లియాన్ వాళ్ళ అత్త ఇంటికి వచ్చారని చెప్పడంతో లియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. కానీ అంతలో పనావిడ వెళ్లి నాన్నమ్మ చెవిలో ఏదో విషయాన్ని చెబుతున్నారు. నాన్నమ్మ వెంటనే తన కొడుకుని పిలిచి, జీ కుటుంబం నుండి గూరాంగ్ వచ్చాడంట, అతను ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కోసమే వచ్చినట్టు ఉన్నాడు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, సరే నేను వెళ్ళి చూసేసి వస్తాను అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత అతను కూడా లియాన్ డౌరీ లిస్ట్ ని చేతిలో పట్టుకుని, వీటిని ఒకసారి చెక్ చేయాలి, నేను వెళ్ళి చెక్ చేసుకుని వస్తాను అనేసి అతను కూడా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అది చూసి లియాన్ దిగులుగా, ఏంటి పెళ్లి కొడుకోళ్ళు వస్తున్నారు అంటే ఎవరి పాటుకు వాళ్ళు లేచెళ్లిపోతున్నారు అనుకొని అప్సెట్ అయిపోతూ ఉంది. నాన్నమ్మ నెమ్మదిగా గూరాంగ్ దగ్గరికి వస్తున్నారు. కానీ అంతలో జిన్షావ్ కూడా అక్కడే కూర్చుని ఉంది. ఏం బాబు, ఎలా ఉన్నావు, చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము, నువ్వు బాగా పెద్దవాడివి అయిపోయావని అంటున్నారు. కానీ గూరాంగ్ మాత్రం నేరుగా అసలు విషయం మాట్లాడుతూ, మన బంధువులమే కాబట్టి ఎక్కువ మాటలేమీ అవసరం లేదు, మా కుటుంబం దగ్గర నుంచి మీరు తీసుకున్న 20,000 వెండి నాణాల అప్పు గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో నాన్నమ్మ వెంటనే నటించడం మొదలు పెడుతున్నారు. ఏ అప్పు, నాకేమీ గుర్తు లేదని అంటున్నారు. కానీ గూరాంగ్ మాత్రము ప్రశాంతంగా ఆ పత్రాన్ని బయటకు తీసి చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది మా అత్తగారి వస్తువుల్లో దొరికింది, 20 సంవత్సరాల క్రితము మీరు మా అత్త దగ్గర నుండి 20,000 వెండి నాణాలు అప్పు తీసుకున్నారు, 1 సంవత్సరం లోపు తిరిగివ్వాలి, 30% వడ్డీ కూడా రాసి ఉంది, ఇదిగోండి మీ ముద్ర కూడా ఉంది అని చూపిస్తున్నాడు. కానీ అది చూసిన తర్వాత కూడా నానమ్మ దాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేమిటో నాకు తెలియదు, అయినా మేము మీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటామని అడుగుతున్నారు. కానీ ఇందులో ఉన్న ముద్ర మీదే కదా, ముద్ర నాదే కావచ్చు, కానీ ఈ అప్పు గురించి, ఈ ప్రామిసరీ నోటు గురించి నాకేమీ తెలియదు అని చెబుతున్నారు. అంటే మీరు ఈ అప్పు పత్రాన్ని ఒప్పుకోవడం లేదా అని గూరాంగ్ అడగడంతో నాన్నమ్మ సమాధానం చెప్పకుండా లేచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ గూరాంగ్ వదిలేలా లేడు. ఇక్కడేమో లియాన్ వాళ్ళ అత్త నానమ్మతో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమైంది, మీ నాన్నమ్మ ఇంకా రాలేదేంటి అని అడుగుతున్నారు. అలా కాదు, జిన్షా వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట, దాన్ని సాల్వ్ చేయడానికి వెళ్లారు, ఇంకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా లియాన్ వాళ్ళ అమ్మ కవర్ చేస్తున్నారు. ఇక మరో పక్క గూరాంగ్ మాట్లాడుతూ, ఇలా చూడండి నానమ్మ, మీకు వయసు అయిపోతూ ఉంది, అందుకని మీరు దీని గురించి మర్చిపోయి ఉండొచ్చు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నన్ను వెయిట్ చేయనివ్వకుండా డబ్బులు ఇస్తే నేను ఇంటికి తిరిగి వెళ్లిపోతానని చెబుతున్నాడు. ఆ మాటలు విని నాన్నమ్మ కోపంగా, నేనెప్పుడూ ఆ పత్రం చూడలేదు, అది నకిలీ అయి ఉంటుంది అని చెప్పడంతో గూరాంగ్ కి కోపం వస్తుంది. మా జీ కుటుంబం కేవలం 20,000 వెండి నాణాల కోసము నకిలీ పత్రం తయారు చేస్తుందా, మీలాంటి పెద్ద కుటుంబం ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని అంటున్నాడు. గూరాంగ్ అంతటితో ఆగకుండా, మీరు ఈ అప్పు ఒప్పుకోకపోతే నేను నేరుగా కోర్టుకి వెళ్తాను, అక్కడే తీర్పు తీసుకుందాము, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. కోర్టు అన్న మాట వినగానే నాన్నమ్మ భయపడిపోతుంది. వెంటనే అతన్ని పిలిచి, ఆగు, అంత తొందరపడకు, బంధువుల మధ్య కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. గూరాంగ్ వెంటనే, ఇన్ కేస్ మా అత్త బ్రతుకుంటే 2,000 వెండి నాణాలేంటి, 2 లక్షలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము, కానీ ఇప్పుడు మా అత్త చనిపోయింది, పైగా వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు, ఇక 2 కుటుంబాలకి మధ్య ఎటువంటి సంబంధము లేదు, అంతేకాదు మా అత్త ఎలా చనిపోయిందో నేను ఇంకా మర్చిపోలేదు, అందుకే ఈ డబ్బు మాత్రం తప్పకుండా తీసుకుంటాను అని క్లియర్ గా చెబుతున్నాడు. నాన్నమ్మకి పరిస్థితి అర్థమైపోయి, నువ్వు వెంటనే వెళ్లి నా పెద్ద కొడుకుని తీసుకొనిరా, ఏం జరుగుతుందో తేల్చుకుందామని అంటున్నారు. గూ కుటుంబం బయటికి ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం భయంతో వణికిపోతున్నారు. మరోవైపు లియాన్ వాళ్ళ అత్త కట్నం లిస్టుని చూడ్డానికి వచ్చినట్టు ఉన్నారు. గూ
కుటుంబం ఎంతో గర్వంగా కట్నం లిస్టుని చూపిస్తున్నారు. అయితే ఆ లిస్టుని చూడగానే ఆవిడ ముఖం మారిపోతుంది. ఏమైంది వదిన, లిస్ట్ లో ఏమైనా తప్పులున్నాయా అని లియాన్ వాళ్ళ అమ్మ అడగడంతో ఏ తప్పు లేదు, కానీ ఇంత తక్కువ కట్నం ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు, నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఆమె వెళ్లిపోయిన వెంటనే లియాన్ వాళ్ళ అమ్మ కోపంగా 2000 వెండి నాణాలంటే తక్కువ, ఆమె పెళ్లి సమయంలో ఇంతకంటే ఎక్కువ తెచ్చిందా, ఎంత అహంకారం అని కోప్పడుతున్నారు. అప్పుడే వాళ్ళ నాన్న నిజం చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఆ కట్నం మొత్తాన్ని నేనే 2000 రూపాయలకి తగ్గించాను అని చెప్పడంతో ఆ మాటలు విని ఇద్దరు షాక్ అయిపోతున్నారు. నాన్న ఎందుకు ఇలా చేశావని లియాన్ అడుగుతుంది. అతను ప్రశాంతంగా నాకు కొన్ని అప్పులున్నాయి, అవి తీర్చడానికే ఇలా చేశాను. ఆ మాటలు విని లియాన్ కోపంగా నా కట్నం డబ్బుతో ఎందుకు ఇలా చేశారు, నా జీవితంతో ఎందుకు ఇలా ఆటలాడుతున్నారని ఏడుస్తుంది. నాన్న కోపంగా ఏంటి నీ డబ్బా, గూ కుటుంబంలో ఉన్నది అంతా కుటుంబానిదే, నీది అనే మాటే లేదు అని గట్టిగా అరుస్తున్నాడు. నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్లి దీని గురించి చెబుతాను అనేసి లియాన్ పరిగెత్తబోతూ ఉంటే నాన్న గట్టిగా అరుస్తూ దీని గురించి అమ్మమ్మకి చెబితే నేను ఊరుకోను, నిన్ను చంపి పాతి పెడతానని అరుస్తున్నాడు. ఆ తర్వాత లియాన్ వాళ్ళ నాన్న 20,000 వెండి నాణాల్ని జీ కుటుంబానికి తిరిగిచ్చేస్తున్నాడు. ఇప్పుడు గూరాంగ్ ఆ డబ్బుల్ని తీసుకుని జిన్షా వైపు తిరిగి చూస్తూ ఈ డబ్బు నీదే, నీ దగ్గరే ఉంచుకో అని చెబుతున్నాడు. కానీ జిన్షావ్ తల ఊపుతూ ఇది జీ కుటుంబానికి సంబంధించిన డబ్బు, నేనెలా తీసుకుంటానని అంటుంది. అప్పుడు గూరాంగ్ నవ్వుతూ ఇది మా మేనత్త అంటే మీ అమ్మ కట్నం డబ్బు, ఇది నీకే చెందుతుంది అని అంటున్నాడు. జిన్షావ్ కాసేపు ఆలోచించి అయితే కొంతకాలం నీ దగ్గరే ఉంచు, గూ కుటుంబంలో చాలా మంది ఈ డబ్బు పైనే కన్ను వేశారు, ఇప్పుడు నా దగ్గర ఉంటే మళ్ళీ దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తారని అంటుంది. సరే ఓకే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని గూరాంగ్ అంటున్నాడు. ఇక డబ్బు పని పూర్తయ్యాక గూరాంగ్ జిన్షావ్ తో మాట్లాడుతూ ఈ గూ కుటుంబం లోపల ఎంత చెడిపోయి ఉందో నాకు ఈ రోజే తెలిసింది, నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు, నాతో పాటు టాంగ్జోకి తిరిగి వచ్చేయని పిలుస్తున్నాడు. జిన్షావ్ నవ్వుతూ లేదు గూరాంగ్, నాకు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేనేం వీళ్ళని చూసి భయపడను, వాళ్ళు ఎంత కుట్ర చేసినా నేను చూసుకుంటాను అని చెబుతుంది. ఓ అయితే నువ్వు సాంక్షికి వెళ్లాలనే ఆలోచనని వదిలేసావా, ఇక్కడే ఉండబోతున్నావా అని అడుగుతున్నాడు. లేదు, నాకు ఇక్కడ కొన్ని పనులున్నాయి, అవి పూర్తయ్యాక అక్కడికి వెళ్తాను. గూరాంగ్ నువ్వు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచించకరా, నేను చూసుకుంటానని అంటుంది. నేనేం చెప్పినా నువ్వు వినవని నాకు బాగా తెలుసు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండు, ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఒంటరిగా ఎప్పుడూ బాధపడకు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక గూరాంగ్ వెళ్లిన వెంటనే లియాన్ కోపంగా నానమ్మ దగ్గరికి వెళ్లి జరిగినవన్నీ చెప్పాలని ట్రై చేస్తుంది. అది నా కట్నం డబ్బు, జిన్షోకి ఎందుకు ఇచ్చారని అడగబోతూ ఉంటే వాళ్ళ అమ్మ వెంటనే ఆపేస్తుంది. కాసేపు కాముగా ఉండు, ఇప్పుడు గొడవ చేసినా ప్రయోజనం లేదు అని చెప్పడంతో లియాన్ బాధగా నేను పెళ్లి చేసుకోబోయే ఇంట్లో నాకు 3 తోడుకోడలు ఉన్నారు, వాళ్ళు నా కట్నం చూసి నవ్వుతారు అని చెబుతూ ఏడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఓదారుస్తూ నువ్వేం భయపడకు, జిన్షా వాళ్ళ అమ్మ తెచ్చిన కట్నంలో కొన్ని వస్తువులు ఇక్కడే ఉండిపోయాయి, వాటిని నీ కట్నంలో కలిపేస్తాను, అలానే పెళ్లి బట్టలన్నీ నువ్వు జిన్షా వాళ్ళ షాప్ కి వెళ్లి కొనుక్కో, నీతో పాటు రేపు జిన్షావుని కూడా తీసుకుని వెళ్ళు, అప్పుడు నీ దగ్గర డబ్బులు అడగలేరు కదా, ఇలా మనం కొంత డబ్బుల్ని పొదుపు చేయొచ్చు, రేపు నువ్వు నీతో పాటు జిన్షావుని కూడా షాప్ కి తీసుకుని వెళ్తావు కదా, ఆ సమయంలో నేను కట్నం వస్తువుల్ని వెతికి పెడతాను అని చెప్పడంతో లియాన్ కూడా నవ్వుతూ ఓకే అలానే చేస్తానని అంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లియాన్ జిన్షావ్ తో కలిసి షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి జిన్షావ్ వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్తున్నారు. లోపలికి వెళ్లడానికి ముందు లియాన్ చుట్టూ చూసి వెటకారంగా నీ హోటల్లో అసలు జనమే లేరు, బిజినెస్ కూడా సరిగా లేదేమో, అందుకే నేను కొనుక్కున్న బట్టలన్నిటికీ డబ్బులు వసూలు చేశావని ఎగతాళి చేస్తుంది. అప్పుడు మేనేజర్ నవ్వుతూ ఈ రోజు మొత్తం హోటల్ ని ఒక ముఖ్యమైన అతిథి బుక్ చేసేశారు, కానీ మీరు ఆల్రెడీ మీకోసం ఒక రూమ్ ని బుక్ చేయడం వల్ల పై అంతస్తుని మాత్రం వాళ్ళకి ఇచ్చాను అని చెప్పడంతో ఆ పర్సన్ ఎవరు అని జిన్షావ్ అడుగుతుంది. మేనేజర్ వెంటనే 3000ని చూపిస్తూ థర్డ్ మాస్టర్ అన్నట్టుగా సిగ్నల్ ఇస్తున్నాడు, అంటే మన చెన్న అన్నమాట. ఓకే అనేసి జిన్షావ్ లోపలికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లియాన్ మాట్లాడుతూ ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేసే అంత పెద్ద అతిథి ఎవరు, నేను పైకెళ్లి చూడబోతున్నాను అనేసి వెళ్తూ ఉంది. అంతలో జిన్షావ్ అడ్డుపడి ఆపుతుంది. అనవసరంగా పైకెళ్లి కస్టమర్స్ ని డిస్టర్బ్ చేయకు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పడంతో ఇక్కడ ఏమైనా రాజుగారు వచ్చారా, కాదు కదా, నేను వెళ్లి చూస్తాను అనేసి వెళ్లబోతూ ఉంది. అంతలోపు ఒక అఫీషియల్ ఫుల్ గా తాగేసి కిందకు వస్తూ ఇక్కడ గొడవేంటి అనేసి అతను జిన్షావ్ ని చూస్తూ నువ్వు వైన్ పోసించే సర్వెంట్ అమ్మాయివా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని లియాన్ నవ్వుకుంటూ ఉంది. అంతలో మేనేజర్ తనే మా యజమానురాలు, ఈ హోటల్ తనదే, తనే మా బాస్ అని అంటున్నాడు. ఏంటి మీరే బాసా,
మాకొచ్చి ఒక చీర్స్ కూడా చెప్పలేదు, రండి అని పిలుస్తున్నాడు. ఏంటి నువ్వు మాత్రమే వెళ్తావా, నేను కూడా నీతోనే వస్తాను అనేసి లియాన్ కూడా జిన్షావ్ తో పాటు పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. జిన్షావ్ ఏమో చుట్టూ చూస్తూ ఉంది, కానీ అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడే చెన్ను కూడా కూర్చొని ఉన్నాడు. జిన్షావ్ చెన్నని ఉరిమి చూస్తూ ఉంది. లియాన్ ఏమో మరొక వైపు చూస్తుంది. చూస్తే అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. ఆవిడ ఒళ్ళో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. అంకుల్ మీరా అన్నట్టు లియాన్ చూస్తూ ఉంది. వెంటనే లియాన్ అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంది. అది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత జిన్షావ్ అందరికి మర్యాదగా నమస్కరించి మీరందరూ మా హోటల్ కు వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి వాళ్ళకి చీర్స్ చెప్తుంది. కానీ అందులో ఒక అతను బాగా తాగేస్తున్నాడు కదా, అతను చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు. ఏంటి ఒక్క గ్లాస్ తో ఆపేశావు, ఇక్కడ ఎంత మంది ఉన్నాం కదా, 3 గ్లాసులు తాగాలి అని ఫోర్స్ చేస్తున్నాడు. చెన్ను వెంటనే జిన్షావ్ ని కాపాడడం కోసము మధ్యలో దూరి తన ఒక చిన్న పిల్ల, తన బదులు నేను తాగుతాను అని చెబుతున్నాడు. అది విని అందరూ కాస్త అనుమానంగా చూడడం మొదలు పెడుతున్నారు. జిన్షావ్ వెంటనే మీలాంటి గొప్ప వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనేసి అందరి ముందు వరుసగా 3 గ్లాసుల మద్యం తాగుతుంది. ఆమె ధైర్యాన్ని చూసి అందరూ చప్పట్లు కొడుతున్నారు. మాస్టర్ వెంటనే జిన్షావ్ ని పొగుడుతూ ఈ అమ్మాయి చాలా ధైర్యమైన అమ్మాయి, మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోవడం లేదని మెచ్చుకుంటున్నారు. జిన్షావ్ అందరికి థ్యాంక్స్ చెప్పేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి గారు మీకు మత్తెక్కిందా, హ్యాంగ్ ఓవర్ సూప్ ఏమైనా తీసుకొని రానా అని అడుగుతుంది. జిన్షావ్ నవ్వుతూ అవసరం లేదు, నాకేమీ కాలేదు, అయినా ఈ లియాన్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఏమో ఇందాక భయపడిపోయి పారిపోయారు అని చెప్పడంతో తను లోపల ఎవరిని చూసిందో తెలుసా, తనకి కాబోయే మామగారిని చూసింది. అతనేమో ఒక అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నాడు అనేసి ఇద్దరు నవ్వుకుంటున్నారు. అంతలో చెన్నక్కడికి వస్తున్నాడు. నీకు ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతున్నాడు. నాకేం కాలేదు, నేను బానే ఉన్నానని జిన్షావ్ అంటుంది. నీకు నిజంగానే కోపం రాలేదా, వాళ్ళు నిన్ను అంతగా ఇబ్బంది పెట్టారు కదా అని అడుగుతున్నాడు. జిన్షావ్ కూల్ గా మీరిప్పుడు గ్రాండ్ సెక్రటరీ అయిపోయారు, ఇలాంటి విందులు మీ లైఫ్ లో కామన్, మా రెస్టారెంట్ కి ఇలాంటి కస్టమర్స్ రావడం మాకు కామన్, మీరు ఇక్కడికి రావడం వల్ల నా హోటల్ కే లాభం వచ్చింది, నేనెందుకు కోప్పడాలి అని చెబుతుంది. అయితే నీకు నిజంగానే కోపం లేదా అని చెన్న అడగడంతో లేదు, ఆ కోపానికి ఆపోజిట్ ఫీలింగ్, హ్యాపీగానే ఉన్నాను, అయినా నేనెందుకు కోప్పడాలి అనేసి తన అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. చెన్న జిన్షావ్ వెళ్తున్న దారినే చాలా సేపు చూస్తూ నిలబడుతున్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి జిన్షావ్ మేడం కి కోపం వచ్చినట్టు అనిపించడం లేదు అని చెప్పడంతో తనకెందుకు కోపం రాలేదు అని అడిగేసి చెన్న అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. చెన్ను లోపలికి వెళ్ళగానే అక్కడున్న అధికారులందరూ ఫుల్ గా మద్యం తాగి బాగా సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఒక అతను చెన్నును చూసి నవ్వుతూ రే చెన్, నువ్వు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకు ఇప్పుడే అర్థమైంది, నిన్ను చూస్తుంటే బయట ఎవరో ఒక అందమైన అమ్మాయిని దాచిపెట్టినట్టున్నావేమోనని అనిపిస్తుంది అనేసి జిన్షావ్ గురించి ఆట పట్టించడం మొదలు పెడుతున్నారు. చెన్ను వెంటనే అలా మాట్లాడకండి, ఒక అమ్మాయి పరువు గురించి జోకులు వేయడం మంచిది కాదని అంటున్నాడు. అంతలో చెన్ను వాళ్ళ మాస్టర్ మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు గ్రాండ్ సెక్రటరీ అయిపోయావు, ఇంత పెద్ద పదవిలో ఉండి ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మళ్ళీ పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను, కానీ మంచి అమ్మాయి దొరకడం లేదని చెన్ను సమాధానం చెప్పడంతో నాకు ఒక మంచి అమ్మాయి తెలుసు, మా భార్యకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టము, ఆ అమ్మాయి మరెవరో కాదు మా భార్య వాళ్ళ మేనకోడలు, మీ ఇద్దరికి జంట చాలా బాగుంటుందని చెబుతున్నాడు. ఈ పెళ్లి వద్దని చెప్తే అందరూ మళ్ళీ జిన్షావ్ మీద పడతారు అనుకొని మీరు మీ ఆవిడ ఇద్దరు మంచమ్మాయి అన్నారంటే ఆవిడ తప్పకుండా మంచమ్మాయే అయి ఉంటుంది, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నాడు. ఆ మాటలు విని మాస్టర్ చాలా సంతోషపడుతూ ఎల్లుండి ఒక పెద్ద గార్డెన్ గ్యాదరింగ్ పెడుతున్నాము, అక్కడ మీ ఇద్దరు మీట్ అవ్వచ్చు, నువ్వు కూడా ఆ గ్యాదరింగ్ కి రా అని ఇన్వైట్ చేస్తున్నాడు. చెన్ను కూడా దానికి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెన్ను ఇంటికి రాగానే వాళ్ళ చెల్లెల్ని పిలిపించి నీకు చెంగ్లాన్ గురించి ఏమైనా తెలుసా, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా అని అడుగుతున్నాడు. సడన్ గా మీరెందుకు అమ్మాయి గురించి అడుగుతున్నారన్నా, మా మాస్టర్ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పడంతో ఏంటి మీకు చెంగ్లాన్ కి పెళ్ళా, నాకైతే బాగా నచ్చింది, మీ ఇద్దరి జంట కూడా చాలా బాగుంటుంది, కానీ ఆమె చాలా కోపిష్టి, తనకి చిన్నప్పటి నుండి గుర్రపు స్వారీ చేయడము విలువిద్య అంటే చాలా ఇష్టము, తన ఎంతైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా మొహం మీదే చెప్పేస్తుంది, పోటీలంటే చాలా ఇష్టము, ఎవరైనా అమ్మాయిని జాలి పడి వదిలేస్తే ఆమెకు అసలు ఇష్టం ఉండదు, ఎవరైనా నిజంగా ఆమెతో పోటీ పడి గెలిస్తే ఆమె చాలా సంతోషపడుతుంది అని చెప్పడంతో చెన్నవన్నీ సైలెంట్ గా వింటున్నాడు. సరే నువ్వు కూడా ఆ ఫంక్షన్ కి వస్తున్నావా అని అడుగుతున్నాడు. అవును వస్తున్నాను, నేను నాతో పాటు వాన్షుని అలానే జిన్షావ్ అక్కని కూడా తీసుకొని వద్దామని అనుకుంటున్నాను అని చెప్పడంతో నీ ఇష్టం, నువ్వు ఎవరినైనా పిలుచుకోవచ్చుకో అని చెన్ను చెబుతున్నాడు. కానీ అతని మనసులో మాత్రం జిన్షావ్ కూడా అక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లియాన్ కి గ్యాదరింగ్ కి సంబంధించిన ఆహ్వానం అందుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళు పంపించినట్టు ఉన్నారు. లియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ చూడండి నానమ్మ ఇన్విటేషన్ ఎంత గ్రాండ్ గా ఉందో అని చూపిస్తుంది. నాన్నమ్మ వెంటనే జిన్షావ్ వైపు చూసి నువ్వు గుర్రపు స్వారీ బాగా చేస్తావని విన్నాను, నువ్వు కూడా లియాన్ తో పాటు వెళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలతో
పరిచయం అవుతుందని చెబుతున్నారు. కానీ లియాన్ వెంటనే అడ్డుకొని అదెలా కుదురుతుంది, వాళ్ళు నన్ను మాత్రమే ఆహ్వానించారు, ఇంకెవరిని తీసుకొని రమ్మని చెప్పలేదు అని అంటుంది. అప్పుడే ఒక పనావిడ లోపలికి వచ్చి చెన్ని ఇంటి నుండి జిన్షావ్ మేడం కి ప్రత్యేక ఇన్విటేషన్ వచ్చింది, చెన్ను వాళ్ళ చెల్లెలు పంపించారు, గ్రాండ్ గ్యాదరింగ్ కి ఆహ్వానించారని అంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జిన్షా వెంటనే గూలాన్ వైపు చూస్తూ, గూలాన్ నువ్వు కూడా నాతో పాటు వస్తావా, మనం ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పడంతో గూలాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంతో ఘనంగా గార్డెన్ గ్యాదరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. రాజధానిలో ఉన్న పెద్ద పెద్ద అధికారుల కుటుంబాలన్నీ అక్కడికి వస్తున్నాయి. వాన్షు జిన్షావ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు ఇంత సింపుల్ గా రెడీ అయ్యొచ్చావని అడుగుతుంది. అవును, అందరూ బాగా గ్రాండ్ గా రెడీ అయ్యొచ్చారు, నేనే కాస్త సింపుల్ గా ఉన్నట్టు ఉన్నానని అంటుంది. అయినా ఈ రోజు అందరూ ఇంత రంగురంగుల దుస్తులు వేసుకుని అందంగా రెడీ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా, ఇలాంటి గార్డెన్ గ్యాదరింగ్స్ లో పెద్దలు ఎవరూ ఉండరు, పైగా పెద్ద పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, దీని వల్ల మంచి మ్యాచ్ సెట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడంతో జిన్షావ్ నవ్వుతూ తల ఊపుతుంది. అంతలో లియాన్ ని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి లియాన్ తో పాటు గూలాన్ ని కూడా పలకరిస్తున్నాడు. పదండి గుర్రపు స్వారీ చేద్దామని పిలుస్తున్నాడు. లియాన్ ని ఒక గుర్రం మీద ఎక్కించేసి గూలాన్ ని కూడా ఇంకొక గుర్రం మీద ఎక్కమని చెబుతున్నాడు. లియాన్ వెంటనే కోప్పడుతూ మీరు ఆమెనెందుకు ఎక్కమని చెప్తున్నారు, మనమిద్దరం వెళ్దాము అన్నట్టుగా పిలుస్తుంది. కానీ అతనేమో అదంతా పట్టించుకోవడం లేదు. ఇక మరోవైపు జిన్షావ్ అలానే వాంగ్షు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక గుర్రం అక్కడికి వస్తుంది. జిన్షావ్ ఆ గుర్రం ని తడుముతూ ఇది ఎవరి గుర్రమో అర్థం కావడం లేదు, కానీ ఇదేదో నా గుర్రమైనట్టు నాతో క్లోజ్ గా ఉంటుందేంటి అనేసి జిన్షావ్ దాన్ని తడుముతూ ఉంది. కరెక్ట్ గా అదే సమయానికి చెంగ్షువాన్ అక్కడికి వస్తున్నాడు. చెంగ్షువాన్ చూడగానే వాంగ్షు సిగ్గుపడుతూ ఉంది. అతన్ని చూసి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావని జిన్షావ్ అడగడంతో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పడంతో జిన్షావ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వావ్ సూపర్ కంగ్రాట్స్ అని అంటుంది. అంతలో చెంగ్షువాన్ దగ్గరకు వచ్చి జిన్షావ్ కి విష్ చేస్తున్నాడు. ఆ తర్వాత వాంగ్షుని పలకరిస్తున్నాడు. జిన్షావ్ వెంటనే వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి కాస్త స్పేస్ ఇచ్చి తన గుర్రం మీద ఎక్కి నాకు గుర్రపు స్వారీ చేయాలని ఆశగా ఉంది అనేసి తన అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇంకొక వైపు లియాన్ ఆ పెళ్లి కొడుకుతో కలిసి బాగా క్లోజ్ గా తిరుగుతుంది. అంతలో పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించడంతో అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. లియాన్ వెంటనే కోపంగా గూలాన్ దగ్గరికి వెళ్లి నువ్వు ఆయనకి దూరంగా ఉండు, నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నించకు అని గొడవ పడుతుంది. అంతలో పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఏం చేయలేదు, తనని ఎందుకు ఇలా బుల్లి చేస్తున్నావని అడుగుతున్నాడు. లియాన్ కోపంగా ఇలా చూడు, మళ్ళీ నిన్ను అమాయకపు మొహంతో ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది అనేసి అరవడం మొదలు పెడుతుంది. గూలాన్ ఆశ్చర్యపోతూ నేనేం అలా చేయలేదు, ఆయనే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పే లోపే అతను కాస్త భయపడిపోయి చాలు చిన్న విషయానికి గొడవ పడకండి అనేసి లియాన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. అది చూసి గూలాన్ దిగులుగా మా అమ్ముండి ఉంటే నాకు ఇలా జరిగేది కాదు కదా అని బాధపడుతూ ఉంది. అంతలో ఇంతకు ముందు గూలాన్ని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు కదా, అతను అక్కడికి వచ్చి గూలాన్నే చూస్తూ ఉన్నాడు. ఇక చెన్నేమో వాళ్ళ మాస్టర్ తో మాట్లాడుతూ మీరెందుకు అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకే పోటీని కండక్ట్ చేయాలనుకుంటున్నారు, వేరే వేరే పోటీలు పెట్టొచ్చు కదా అని అడుగుతున్నాడు. అంతలో చెంగ్లాన్ అక్కడికి వస్తుంది. ఏం అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి పోటీ పెడితే ఏమవుతుంది అని అడుగుతుంది. ఈ అమ్మాయి మరెవరో కాదు, చెన్నికి మాస్టర్ ఫిక్స్ చేసిన అమ్మాయే. రావడమే చెన్నుతో గొడవ పడుతూ అమ్మాయిలంటే అంత చిన్న చూపా అని అడుగుతుంది. ఇక జిన్షావేమో ఆ గుర్రాన్ని తీసుకొని జనాలకి కాస్త దూరంగా వెళ్లి అందమైన అడవిని చల్లగాలిని చూస్తూ మనసులో మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేను, ఈ విశాలమైన ప్రపంచాన్ని చూస్తుంటే నా బాధలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంది. అంతలో ఆ గుర్రం దారి తప్పి అటు ఇటు పరుగులు తీస్తుంది. నేరుగా మెయిన్ హాల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అందరూ జిన్షావ్ ఆ గుర్రం మీద నుండి కింద పడిపోతుందేమో అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ జిన్షావ్ ఆ గుర్రాన్ని బాగా కంట్రోల్ చేసి కిందికి దిగుతుంది. తర్వాత దాని మెడని తడుముతూ ఏంటి నన్ను పడేసి ఒంటరిగా పారిపోవాలనుకుంటున్నావా అనేసి చిన్నగా దాని మెడని తట్టి మళ్ళీ ఇలా చేస్తే కొరడాతో కొడతానని చెబుతుంది. గుర్రంతో మాట్లాడేసి జిన్షావ్ అటువైపు తిరిగి చూస్తే అందరూ జిన్షావ్ నే చూస్తున్నారు. చెన్ను కూడా అక్కడే నిలబడుకుని ఉన్నాడు. మాస్టర్ నవ్వుతూ అది నీ గుర్రమే కదా, చూడు నీ గుర్రం కూడా నీకంటే ముందే జిన్షావ్ గుర్రం దగ్గరికి వెళ్లి సంబంధం కలిపేసుకుంటుంది అని చెప్పడంతో అవి రెండూ నా గుర్రాలే, కానీ అవి జిన్షావ్ దగ్గరికి ఎలా వెళ్లాయో నాకు అర్థం కావడం లేదని చెన్ అంటున్నాడు. జిన్షావ్ కోపంగా నిన్నే ఊరు నుండి వచ్చారు, అంతలోపు అమ్మాయిని చూడడానికి వచ్చేసారా అని మనసులోనే కోప్పడుతుంది. కానీ బయటకు మాత్రం ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అది గమనించి అక్కడున్న అతను నిన్న ఈ అమ్మాయి హోటల్లో మర్యాదగానే ప్రవర్తించింది, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందని అడుగుతున్నాడు. దానికి చెన్ వెంటనే ఆమె స్వభావం అలాంటిదే, బహుశా ఆ గుర్రం ఆమెని కలవరపెట్టుంటుంది, ఎంతైనా ఆమె కొంచెం కోపిష్టి అని అంటున్నాడు. ఇక జిన్షావేమో పక్కకొచ్చి కూర్చొని నేనే పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాను, అందుకని వెంటనే ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడా, ఈ అబ్బాయిలంతా ఇంతే అని తిట్టుకుంటూ ఉంది. అంతలో గూలాన్ అక్కడికి వస్తుంది. ఏమైందక్క అని అడగడంతో నేను ఇంటికెళ్ళబోతున్నాను అని అంటుంది. అయితే నేను కూడా నీతో పాటు వస్తానని చెబుతుంది.
చెబుతుంది. అంతలో చింగ్లాన్ అక్కడికి వచ్చి మనమిద్దరం ఒక పోటీ పెట్టుకుందామా, ఒక బెట్ వేసుకుందామా అని అడుగుతుంది. జిన్షావ్ నో చెప్పలేక ఓకే చెప్తుంది. వెంటనే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పోటీకి సిద్ధమవుతుంది. అంతలో చిన్న వాళ్ళ చెల్లి అక్కడికి వచ్చి ఈ అమ్మాయినే మా అన్నకి ఫిక్స్ చేశారని చెప్పడంతో జిన్షావ్ ఆశ్చర్యపోతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.